ఈరోజు ఒకటి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ చెక్ చేయడానికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి మనకు ఎల్ఈ ఎర్రర్ కోడ్ వస్తుంది. ఇది ఏమేం ప్రాబ్లం అవుతుంది, ఏదైతే చెక్ చేయాలనేది మీకు పార్ట్ టు పార్ట్, పిన్ టు పిన్ అన్నీ చూపెడతాను. ముందుగా బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆ ఎల్ఈ ఎర్రర్ కోడ్ వచ్చేసి మనకు 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పీసీబీ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి డీడీ మోటార్ ఉంటుంది, ఇంకోటి హార్నెస్ అనేది ఉంటుంది. ఈ 3 పార్ట్లలో మనది ఏది ఖరాబ్ అయిందో నేను కన్ఫర్మ్ చేసి మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియోలో చూపెడతాను, చూడండి. ఇది వచ్చేసి మనకు చెక్ నట్ రిమూవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు రూటర్ ఉంటుంది కదా, రూటర్. ఇది వచ్చేసి మనకు డీడీ మోటార్. మనకు వాషింగ్ మిషన్లో 10 ఇయర్స్గా ఇచ్చే వారంటీ అనేది ఇదే. కొన్ని వాషింగ్ మిషన్లో స్క్రూస్ అనేవి 8 ఉంటాయి, దీనికి 6 ఉన్నాయి. ఆల్ సెన్సర్ ఉన్న వాటికైతే 8 ఉంటాయి, లేదంటే 7, 9 ఉంటాయి. ఇవన్నీ రిమూవ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది జాక్ అనేది వస్తుంది. అక్కడ మనము కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవచ్చు. మన వీడియోలు చూసుకొని కూడా మీ ఇంట్లో ఏదైనా వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోవచ్చు, మీరైనా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. టెక్నీషియన్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన టెక్నీషియన్లైనా ఈ వీడియో చూసుకొని ఎల్ఈ ఎర్రర్ కోడ్కు ఏమేమి ప్రాబ్లం వస్తుంది అనేది అన్నీ చెక్ చేసుకొని చూసుకోవచ్చు. పార్ట్ టు పార్ట్ అన్నీ ఉంటాయి. ఏదైనా మనకు ప్రాబ్లం అయినా కామెంట్ చేయండి, మనం సొల్యూషన్ అనేది ఇస్తాం తప్పకుండా. అది ఎక్కడైనా కానివ్వండి, ప్రాబ్లం అనేది వాషింగ్ మిషన్లో కానివ్వండి, ఫ్రిడ్జ్లో కానివ్వండి, ఏసీలో కానివ్వండి, ప్రతి పార్ట్కు ఎర్రర్ కోడ్కు సొల్యూషన్ అనేది తప్పకుండా ఇస్తాను. ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ జాక్ ఉంది కదా, జాక్ కూడా రిమూవ్ చేసుకోవాలి. జాక్లు అనేది కొంచెం టైట్గా ఉంటాయి, కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోవాలి. అది తీసేటప్పుడు మనకు కొంచెం చేయలకు కూడా దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసేయాలి. ఇది వచ్చేసి మనకు కిలోమీటర్లు వచ్చేసి దీన్ని కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ అనేది పెడితే మనకు సౌండ్ అనేది బజర్ సౌండ్ అంటారు కదా, అది. ఇది ఎందుకంటే వైండింగ్ వైర్ కదా, టీడీ మోటార్లో మన కాపర్తోనే వస్తుంది. కంటిన్యూటీ ఏదైనా వైండింగ్ వైర్ ఏదైనా షార్ట్ అయినా కూడా మనకు ఎల్ఈ ఎర్రర్ కూడా వస్తుంది. ఇది మనకు 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. దీంట్లో 3 పిన్స్ ఉంటాయి కదా, 3 పిన్ టు పిన్ కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ వైర్కి ఇలా కంటిన్యూటీ. ఈ 3 వైర్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ మోటార్ అనేది మనకు ఫెయిల్ కాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వైరింగ్ చూసుకుందాం. కింద మనకు మోటార్ది ఇక్కడ పీసీబీలో ఈ జాక్కి మనకు 3 వైర్లు ఉంటాయి. దీంట్లో కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. పిన్ టు పిన్ అనేది చెక్ చేసుకుంటేనే కంటిన్యూటీ అనేది. వైరింగ్ సప్లై ఏదైనా డ్యామేజ్ అయినా కూడా కంటిన్యూటీ ఒక వైర్కు రాకపోయినా మనకు వైరింగ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇక్కడ 3 వైర్లకు కంటిన్యూటీ అనేది వస్తుంది. ఎందుకంటే వైర్ చెక్ చేస్తున్నట్టే ఏమైనా ఎలకలు కొట్టినా, లేకపోతే వైర్ షార్ట్ అయిపోయినా, లోపల ఏదైనా స్లీవ్ అయినా ఖరాబ్ అయినా కూడా అలాగే ప్రాబ్లం వస్తుంది. తర్వాత మనం మిషన్ ఆన్ చేసి మళ్ళీ దీనికి డైరెక్ట్ సప్లై వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాం. ఇక్కడ సప్లై అనేది రావట్లేదు. మిషన్ ఆన్ చేస్తే మళ్ళీ సేమ్ ఎల్ఈ ఎర్రర్ కోడే వస్తుంది. అది ఎందుకంటే మనకు పీసీబీ నుండి సప్లై రావట్లేదు కాబట్టి ఎల్ఈ ఎర్రర్ కోడ్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల మనం పీసీబీ అనేది రీప్లేస్మెంట్ చేసేస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మన వీడియో నచ్చినట్టయితే కొంచెం కామెంట్ చేయండి, షేర్ చేయండి.